బిర్యానీస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ ముద్దలోకి కానీ చాలా బాగుంటుందండి ఇది గోంగూర అనేది ఉంటుంది. ఇది మా ఆవిడ స్టైల్ అండి. ఇది నేను కాపీ కొట్టాను. ఇప్పుడు చాలా ముందుగా ఆయిల్ పోసేసుకుందాం. ఈ గోంగూర చట్నీకి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట ఆయిల్. మెంతులు వేసేసుకుందామండి, వెల్లుల్లి వేసేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయి ఇప్పుడు టమాటా వేసుకుందాము. దాదాపు మనకి అంటున్న గోంగూరకి ఒక కిలో వరకు టమాటా పడుతుంది. ఇది క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి. టమాటా ఎప్పుడు ఈ సైజులో ఉండాలి. ఇప్పుడు చింతపండు ఒక యాపిల్ సైజ్ అంత చింతపండు అండి. తగినంత ఉప్పు పసుపు వేసేసుకుందాము, కలిపి వేసుకుందాము. ఇది ఇందులోనే మగ్గిపోవాలి చింతపండు అనేది, అప్పుడే బాగా ఉంటుంది. ఇందులోకి మాత్రం చింతపండు పేస్ట్ అనేది వేయకూడదు. టమాటో బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము గోంగూర వేసుకుందాము. గోంగూర ఎప్పుడు వేసిన తర్వాత కలపకూడదు. ఒక 5 నిమిషాలు లేదా ఒక 4 నిమిషాలు అలాగే వదిలేద్దాము. మూత పెట్టేద్దామండి. కాస్త మగ్గుతుంది. మగ్గిన తర్వాత మూత తీసి మనము వేపుకుందాము. ఇప్పుడు తీసేద్దామండి. ఇది తీసి కలుపుకుందాము. 5 నిమిషాలు వేసుకుందాం దాదాపు. చూసారు కదండి, గోంగూర నుంచి ఆయిల్ అనేది వదులుతోంది. ఇలా వదలాలి. వదిలిన తర్వాత కాస్త అడుగు పడుతుంది అనమాట. ఆ మూమెంటే మనం తెలుసుకోవచ్చు గోంగూర రెడీ అయిపోయిందని. చూసుకోవచ్చు, ఉన్న అడుగు అంటేసింది, చుట్టూ ఆయిల్ వదిలిందండి. ఇలాంటి టైంలో మనం ఇది ఆపేసి ఇంకా మనం తిరువాత అనేది పెట్టుకోవచ్చు. పప్పు గిన్నె తీసుకొని ఎనుకుందామండి ఒకసారి. అక్కడ ఎనిపెక్క గోంగూరలకు ఆల్రెడీ ఆయిల్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి కాస్త ఉంటే సరిపోతుంది. ఆవాలు జీలకర్ర ముందుగా వేసేసుకుందాం. ఫస్ట్ ఆవాలు పక్కకి వేసేసుకుందాము. చిటపట అన్నాక తర్వాత ఇది వేసేసుకుందామండి. జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసుకుందామండి. తర్వాత ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకుందాం. పోపు అనేసి దాంట్లోకి వేసుకుందాము. ఇప్పుడు తర్వాత ఇంకొకసారి ఈ స్టవ్ అంటించుకొని ఇది ఇంకోసారి వేపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఉడుకుతుంది, చూస్తున్నారు కదండి. ఇంకా ఆపేసుకొని టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. చాలా ఎక్సలెంట్గా ఉందండి, సూపర్గా ఉంది.